हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्री सत्यव्रत राघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्य सुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत् नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यम् नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमः सर्वविघ्नविनाशकेभ्यः स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं పాండవుల చిత్ర విచిత్రమైన మహిమను మహాభారతం వర్ణిస్తుంది. మనం ప్రస్తుతం భీమసేన దేవుల వారి మహిమను చాలా విన్నాం. ఇప్పటి వరకు ఎన్నోసార్లు భీమసేన దేవుల వారి మహిమను విన్నాం. ప్రస్తుతం అర్జునుని మహిమను మనం వింటూ ఉన్నాం. అర్జునుడు ద్రౌపది మరియు ధర్మరాజు ఏకాంతంగా గదిలో ఉన్నప్పుడు తను వెళ్ళాడు. అందుకోసం వారే ఏర్పరచుకున్న ఓ నియమం, వారు చేసుకున్న ఒక ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ భంగమయ్యింది కనుక తను వనవాసానికి వెళుతూ ఉన్నాడు 1 సంవత్సరం అని. అలాగే బ్రహ్మచర్య వ్రతం పాలన చేయాలి. అలా తను వెళ్ళాడు. బ్రాహ్మణులందరూ కూడా తనను వెంబడించారు. అలా వెళుతూ గంగాద్వారానికి వెళ్ళగా స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఐరావత కులోత్పన్నురాలైన కౌరవ్యుని కూతురైన ఉలూపీదేవి అర్జునుణ్ణి తీసుకుని తన లోకానికి వెళ్ళింది. నా సంతాపాన్ని తీర్చమని కోరుకుంది. కానీ బ్రహ్మచర్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాను, ఎలా నీ కోరికను తీర్చను అంటే తను ప్రార్థించిన విధంగా బ్రహ్మచర్యానికి ఏ విధమైన లోపం జరగదు కాబట్టి నా సంతాపాన్ని తీర్చడం వల్ల, నాకు సంతోషప్రదానం చేయడం వల్ల అదో గొప్ప ధర్మాన్ని పరిపాలించినట్లవుతుంది కాబట్టి అది అధర్మం కాదు అని విన్నవించగా, ప్రార్థించగా అర్జునుడు కరుణించాడు. అర్జునుని బ్రహ్మచర్యాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. తనకు అసలు ఏ విధమైన సుఖం లేదు. ఇప్పుడు ప్రస్తుతం దేవుడు, దేవాధిదేవుడు, త్రిలోకాధిపతి కనుక తనకు సుఖం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అయినా కూడా తనతో అన్నదమ్ములు లేరు, తల్లి లేదు, బంధువులు లేరు, బాంధవులు లేరు, ఎవరూ లేరు. అయినా బ్రాహ్మణులు ఉన్నారు. కానీ లోపం ఉంది. ఆ సుఖలోపం తనకు జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో ఉలూపీదేవితో సాహచర్యం ఏర్పడింది. తన సహవాసాన్ని చేశాడు. బ్రహ్మచర్యాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో
తను వేడుకుంది కాబట్టి ఒకే ఒక రోజు తనతో ఉండడానికి ఒప్పుకున్నాడు అర్జునుడు. ఆ తరువాత ఉలూపిని చూడలేదు. ఆ రాత్రి గడిచిన తరువాత ఉలూపి కావాలని తను కోరుకోలేదు అర్జునుడు. అలాగే ఆ ఉలూపి కూడా అర్జునుడు నాకు కావాలని కోరుకోలేదు. ఒకే ఒక రోజు ఆ ప్రేమ ఎంత అగాధమైనదో, ఎంత అద్భుతమైనదో ప్రేమ. అసలు ఒక్కసారి నాకు ఆ వస్తువు దొరికితే చాలు, నా జీవనమే ధన్యమవుతుందని ఆ ఉలూపిదేవి ఎదురు చూస్తూ ఉంది అర్జునుని కోసం. తన సుఖప్రారబ్ధం ఉంది కాబట్టి అర్జునుని సాంగత్యాన్ని తను పొందగలిగింది ఆ ఉలూపిదేవి. అయినా కూడా వారిరువురి బ్రహ్మచర్యాన్ని, వారిరువురి ఆ నిగ్రహాన్ని, మనోనిగ్రహాన్ని కొనియాడక తప్పదు. అలాంటి అత్యద్భుతమైన నిగ్రహాన్ని అర్జునుడు మరియు ఉలూపిదేవి చూపించారు. అర్జునుని వల్ల ఇరావంత అనే కొడుకు తనకు కలిగాడు. ఆ కొడుకును చూసుకుంటూ, కొడుకును పెంచుతూ, కొడుకు బాగోగుల్ని గమనిస్తూ ఆ ఉలూపిదేవి ఆ పనిలో తను నిమగ్నురాలైపోయింది. ఇక ఎవరిని ఆలోచించాల్సిన పరిస్థితి తనకేర్పడలేదు. జీవితమంతా తను ధన్యురాలైపోయింది ఉలూపిదేవి. ఆ తరువాత మరో గాథను మహాభారతం చెబుతుంది. అర్జునుడు అలా సంచారం చేస్తూ హిమవత్ పార్శ్వానికి వెళ్ళాడు. అగస్త్యాశ్రమం, వశిష్ఠాశ్రమానికి, భృగు మునుల ఆశ్రమానికి, హిరణ్యబిందువు యొక్క తీర్థానికి వెళ్ళాడు. హిరణ్యబిందు తీర్థంలో తను స్నానం చేయడానికి తనక్కడ పూనుకున్నాడు. పుణ్యాన్ని ఆయతనానిచ స్నానం చేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి తూర్పు దిక్కుకు తను ప్రయాణం సాగించాడు. గయాకు వెళ్ళాడు. గంగానదిలో స్నానం చేశాడు. ఆత్మన పావనం కుర్వన్ బ్రాహ్మణేభ్యో దదౌచగా, బ్రాహ్మణులకు దానమిచ్చాడట. చూడండి, దానం యొక్క మహిమను మహాభారతం మనకు చెబుతుంది. దానం వల్ల కలిగే లాభం ఏంటి మనం ఓసారి ఆలోచించాం. ఏ సత్కర్మను చేయాలన్నా సైంటిఫిక్ రీజన్ ఏంటి? వైజ్ఞానికమైన కారణం కావాలి. అంటేనే మనం ఆ పని చేస్తాం, ఆ సత్కర్మను చేస్తాం. అది సత్కర్మ అని మా దృష్టిలో అనిపించుకుంటుంది. ఏ కర్మకు వైజ్ఞానిక కారణం ఉంటుందో ఆ కర్మ సత్కర్మ అని నమ్మే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మనకు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. చాలా చిత్రంగా తను ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా చిత్రమైన విషయాలను తను చెబుతూ ఉన్నాడు. మహాభారతం మనకు చెబుతూ ఉంది. గయకు వెళ్ళాడు, గంగకు వెళ్ళాడు, దానమిస్తూ ఉన్నాడు. ఎందుకని దానం ఇవ్వడం? ఎందుకని? ఆ సత్కర్మ వల్ల కలిగే లాభం ఏంటి అంటే చాలా అద్భుతంగా మహాభారతం చెబుతుంది. ఆత్మనః పావనం కుర్వన్, దానం ఇవ్వడం వల్ల ఆత్మ పావితమవుతుందట, ఆత్మ పవిత్రమవుతుందట. ఆత్మ పావిత్ర్యాన్ని సంపాదించడం కోసం దానమట. ఎంత గొప్ప లాభమో చూడండి. ఏవో వైజ్ఞానికమైన తాత్కాలికమైన లాభాలు మనకు కావాలే తప్ప ఈ ఆత్మ పావిత్ర్యం ఇవన్నీ ఎవరికి కావాలి అసలు? ఇలాంటి లాభం ఉందని తెలిస్తే ఆ పనులను మేము చేస్తామా? సత్కర్మలను మనం చేస్తామా? లేదు. కనుక వాటిని మనం గమనించాలి. ఏ సత్కర్మకు ఏది ఫలమో ఆ ఫలాన్ని మనం చక్కగా గమనించాలి. మహాభారతం చెబుతుంది మనం దానం చేసేటప్పుడు ఈ సంకల్పం చేసుకోవాలి. మొదట ఆత్మనః పావనార్థాయ, ఇలాంటి దానం ఇస్తున్నాను. అందులోనూ గోదానం చేయడం ఎందుకని అంటే ఆత్మ పావిత్ర్యం కోసం గోదానం చేయాలట. పవిత్రమైన వస్తువులు గోవులంటే, అలాంటి పవిత్రాత్మలు గోవులంటే, ఆ పవిత్రాత్మలైన గోవులను దానం చేయడం వల్ల ఆత్మ పావితమవుతుంది. ఆత్మ అంటే మనసు అని కూడా అర్థం. మనశుద్ధిని సంపాదించుకోగలుగుతాం దానం వల్ల. అందుకోసం తను దానమిస్తూ ఉన్నాడట. అలా దానమిస్తూ మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. గోదావరి నదిలో స్నానం చేశాడు. కావేరీ నదికి వచ్చాడు. కావేరీ నదికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ అక్కడ సంచరిస్తూ ఉన్నాడు. తర్వాత మణలూరు క్షేత్రానికి తనొచ్చాడు. ఆ మణలూరు రాజ్యంలో చిత్రవాహన అనే రాజున్నాడు. ఆ చిత్రవాహనుని కూతురు చిత్రాంగద. చాలా అందగత్యతను చిత్రాంగద. ఆ చిత్రాంగదను చూశాడు. తనను పెళ్లి చేసుకోవాలి అని అర్జునుడు అనుకున్నాడు. చూడండి, ఉలూపి అర్జునుని మోహించింది. అర్జునుడు కూడా తనను ప్రేమించాడు. ఇక్కడ మొట్టమొదట అర్జునుడే చిత్రాంగదను మోహించాడు. ఆ చిత్రాంగదతో పెళ్లి చేసుకోవాలని తను అనుకున్నాడు. తననుకొని నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు, రాజా నీ కూతురైన చిత్రాంగదను నాకిచ్చి వివాహం చెయ్యమన్నాడు. ఎవరో తెలియదు,
ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఎంత ధైర్యంగా తనడు అడుగుతూ ఉన్నాడు. అడిగిన తర్వాత రాజు కూడా ఆశ్చర్యపోలేదు. సరే, నువ్వెవరవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పని చేస్తూ ఉన్నావు, ఆరా తీశాడు తనెవరని. ఎవరి కొడుకు నువ్వు అనగా, నేను పాండవుణ్ణి, కుంతీపుత్రుణ్ణి అని తను చెప్పాడు. తరువాత తను గాథను చెప్పాడు ఆ చిత్రవాహనుడు. మా వంశంలో ప్రభంజన అనే పేరు గల ఒక రాజు ఉండేవాడు. రాజుకు సంతానం లేదు. సంతానం కలగాలనే కోరికతో తపస్సు చేశాడు. అత్యుత్తమమైన తపస్సు చేశాడు. రుద్రదేవుల వారిని గురించి తపస్సు చేశాడు. రుద్రదేవుల వారు సంతాన ప్రదానం చేసే దేవతలు కనుక రుద్రదేవుల వారిని ఆరాధించాలి. సంతానలేమితో బాధపడుతూ ఉన్నవారు హరివంశ పురాణాన్ని వినాలి. రుద్రదేవుల వారిని విశేషంగా ఆరాధించాలి. రుద్రదేవుల ఆరాధన వల్ల సంతానాన్ని పొందిన వారెందరో ఉన్నారు. పురాణాల్లో వారి గాథలను చెప్పారు. అలా ప్రభంజన అనే రాజు కూడా సంతానం కోసం రుద్రదేవుల వారిని చాలా అద్భుతంగా తాను ఆరాధించాడు. రుద్రదేవుల వారు ప్రసన్నులయ్యారు. సరే, నీకు సంతానం కలుగుతుంది. నీ వంశంలోనే చిత్రమైన ప్రారబ్ధం. ఆ వంశంలో వచ్చిన రాజులందరిది కూడా అతి చిత్రమైన ప్రారబ్ధం. అందరికీ ఒక సంతానం మాత్రమే కలుగుతుంది అని రుద్రదేవుల వారు చెప్పారు. చెప్పగా ఆ చిత్రవాహనుని తండ్రి వరకు అందరూ కొడుకులే కలిగారు. మగ సంతానమే వారికి కలిగింది. కానీ చిత్రంగా చిత్రసేనునికి మాత్రం ఆడ సంతానం కలిగింది. కనుక నేనే తనను కూతురిగా కాదు, కొడుకుగా పెంచుకుంటూ ఉన్నాను. ఆ చిత్రాంగదకు కూడా ఒకే సంతానం కలుగుతుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే రుద్రదేవుల వారి వరప్రదానం అలా ఉంది. మా వంశంలో వచ్చే వారి ప్రారంధమే ఇంత చిత్రంగా ఉంది. ఎంత చిత్రమైన ప్రారంభమో చూడండి. ఒక సంతానం తప్ప రెండవ సంతానం వారికి లేదు. అలాంటి చిత్రమైన వంశం ఇది. అలాంటి వంశాన్ని పరిచయం చేస్తుంది మహాభారతం మనకు. కనుక తనలో కలిగే కొడుకైనా కూతురైనా కొడుకైనా ఎవరైనా తనను నాకివ్వాలి, నా రాజ్యానికి తను రాజవ్వాలి. కనుక పుత్రికా పుత్రధర్మం అని అంటారు. నాకైతే మగ సంతానం లేదు, ఆడ సంతానం తనొక్కతే చిత్రం కదా. తనకు కలిగిన ఒక్క కొడుకు ఎవరైతే ఉన్నారో తనకు నాకే ఇవ్వాలి, తనను నాకే ఇవ్వాలి. తన ఈ రాజ్యానికి రాజు కావాలి. ఈ షరత్తుకు నువ్వు ఒప్పుకున్నట్లయితే దీన్నే కన్యాశుల్కం అని అంటారు. ఈ షరత్తుకు నువ్వు అంగీకరించినట్లయితే నా కూతుర్ని అవశ్యంగా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అర్జునుడంటే సామాన్యుడు కాదు, అది చిత్రవాహనునికి కూడా తెలుసుతుంది అది ఆ విషయం. కనుక అలా చెప్పగా, చిత్రవాహనుడు అలా చెప్పగా అర్జునుడు ఆలోచించాడు. సరే అన్నాడు. వారిరువురికి వివాహం జరిగింది. ఏకాచమమ కన్యేరం కులస్యోత్పాదిని భృశం పుత్రో మమార్యమితి మే భావనా పురుషర్షభ తస్మాదేకస్సుతోయోస్యాం జారతే భరతత్వయ ఏతేన సమయేనే మాం ప్రతిగణిష్వ పాండవ. ఈ షరత్తును నువ్వు అంగీకరించుకున్నట్లయితే పెళ్లి చేసుకోవడానికి నేను అంగీకరిస్తాను, సరే అన్నాడు. అప్పటికి అర్జునుడు వనవాసానికి వెళ్ళి 13వ నెల జరుగుతుంది. 13వ ఆ మాసంలో వివాహాన్ని చేసుకున్నాడు తనను. కనుక ఇప్పుడు బ్రహ్మచర్యాన్ని తను పరిపాలించనవసరం లేదు. ఎందుకంటే 12 నెలల వరకు మాత్రమే, సంవత్సరం వరకు మాత్రమే బ్రహ్మచర్యాన్ని పరిపాలించాలి. అటు ఉలూపి విషయం వేరే అయింది, అపవాదం అది. ఇక్కడ ప్రశ్నించుకోవడానికి అవసరం లేదు. అర్జునుడు తనకు తానుగానే వెళ్ళి అడిగాడు, బ్రహ్మచర్యం మాట ఏంటి అని మళ్ళీ ప్రశ్నించిన అవసరం లేదు. అందుకనే మహాభారతం సమాధానం చెబుతుంది. మాసే త్రయోదశే పార్థ, త్రయోదశ మాసం. అప్పటికి వనవాసం కూడా పూర్తయింది, బ్రహ్మచర్య వ్రతం కూడా పూర్తయింది. తను ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అదేంటి, అది 12 నెలలు గడిచిన పిమ్మటనే వెళ్ళాలనేం లేదు. కనుక కాస్త తను యాత్ర చేసుకుంటూ సుఖంగా తను వెళ్ళడానికి సమాయత్తమవుతూ ఉన్నాడు. 13వ నెలలో చిత్రాంగదను తను వివాహం చేసుకున్నాడు. ఆ నగరంలోనే, మనలూరు నగరంలోనే తను 3 నెలల వరకు ఆ చిత్రాంగదతో నివాసం చేశాడు. తను సుఖపడ్డాడు, చిత్రాంగదను కూడా సుఖపరచాడు. ఆ తరువాత మళ్ళీ తను తీర్థయాత్రకు వెళ్ళాడు. సముద్రే తీర్థాని దక్షిణే భరతర్షభ. దక్షిణ సముద్రం తీరంలో ఉన్న క్షేత్రాలన్నిటినీ కూడా తను దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. అలా దర్శనం చేసుకుంటూ అగస్త్య తీర్థానికి వెళ్ళాడు. సౌభద్ర, పౌలోమ, కారంధమ, భరద్వాజ తీర్థ
ఇలా అగస్త్య తీర్థ, సౌభద్ర తీర్థ, పౌలోమ తీర్థ, కారందమ తీర్థ, భరద్వాజ తీర్థ అని 5 తీర్థాలు ఉన్నాయి అక్కడ. ఆ 5 తీర్థాలను సందర్శించడానికి తను వెళ్ళాడు. ఎలాంటి తీర్థాలు? పాప ప్రశమనమైన తీర్థాలవన్నీ కూడా, పాపాలను పారద్రోలే తీర్థాలవన్నీ కూడా. సామాన్యంగా తీర్థాలన్నీ కూడా ఇలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందులో స్నానం చేసిన వారి పాపాలను తరిమేస్తాయి. అలాంటివే తీర్థాలు. తీర్థాన్ని ఎందుకంటారంటే తరంతి, అంటే పాపాన్ని దాటుతాం. ఆ నదిని సేవించడం వలన, నదిలో స్నానం చేయడం వలన, ఆ నదీ జలంతో భగవంతుణ్ణి ఆరాధించడం వలన పాపాలని దాటగలుగుతాం. దేనివల్ల మనం దాటగలుగుతామో తరంతి, అవి తీర్థాలు. కనుక ఆ పంచతీర్థాలు అత్యద్భుతమైన తీర్థాలు, ప్రశామకమైన తీర్థాలవి. కనుక ఆ తీర్థాల్లో స్నానం చేయడానికని తను సమాయత్తమయ్యాడు. కానీ ఆ తీర్థం దగ్గర ఎవ్వరూ లేరు. ఆ తీర్థానికి ఎవరూ వెళ్ళడం లేదు. అంతకన్నా ముందు ఆ తీర్థంలో ఎందరుండేవారంటే అందరూ అక్కడికి వెళ్ళి స్నానం చేయడం లాంటి సత్కర్మలను చేసుకునేవారు. కానీ ఇప్పుడు నిర్మానుష్యమైపోయాయి ఆ 5 తీర్థాలు కూడా. నరసంచారం కూడా అక్కడ లేదు, ప్రాణి సంచారం అనేది లేదు. దాన్ని గమనించి అర్జునుడు అడిగాడు, ఇప్పుడు కాదు చాలా రోజుల నుండి ఇక్కడ స్నానానికి ఎవరూ రాలేదు అనే విషయాన్ని ఆ తీర్థాన్ని చూసి తను గమనించాడు. రాకపోకలుంటే ఎలా ఉంటుంది వాతావరణం? రాకపోకలు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది వాతావరణం, చుట్టుపక్కల పరిసరం? కనుక చాలా ఏళ్ళుగా అక్కడ ఎవరు రావడం లేదు, అక్కడి నుంచి ఎవరు పోవడం లేదు. రాకపోకలు లేని ఆ తీర్థాలను గమనించి అర్జునుడు అక్కడున్న వారిని అడిగాడు, ఏంటి ఇలా ఉన్నాయి కదా ఈ తీర్థాలు, చాలా గొప్ప గొప్ప తీర్థాలు, ఈ తీర్థాన్ని నిషేవించడానికి ఎవరూ రావడం లేదేంటి, ఎందుకని రావడం లేదు అని ఆరా తీశాడు. ఆరా తీయగా అక్కడున్న ఋషులందరూ చెప్పారు, లేదు, ఆ 5 తీర్థాలలో 5 మొసళ్ళు ఉన్నాయి. స్నానం చేయడానికి వెళ్ళిన వారిని ఈడ్చుకుని వెళ్ళిపోతాయి. వెళ్ళిన వారు వెళ్ళినట్లే, ఇక తిరిగి రావడం అనేది లేదు. కనుక ఆ మొసళ్ళ వల్ల భయంతో ఆ తీర్థాలకు ఎవరూ వెళ్ళడం లేదు అని చెప్పారు. ఇలాంటి ఘటనను సత్యప్రియ తీర్థుల వారి మహిమలో మనం వింటాం. మీరు వినే ఉన్నారు. విజయవాడ క్షేత్రం. ఆ విజయవాడ క్షేత్రంలో కృష్ణానదిలో స్నానం చేయడానికని సమాయత్తమయ్యారు సత్యప్రియ తీర్థుల వారు. భక్తులందరూ చెప్పారు, లేదు స్వామి, ఆ నదిలో దుష్టమైన జలచల ప్రాణులున్నాయి, మొసళ్ళున్నాయి, కనుక స్నానం చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. తమరు కూడా సాహసించకుండా ఇక్కడే మఠంలో ఉండాలని ప్రార్థించారు. సత్యప్రియ తీర్థుల వారు ఓ క్షణం ఆలోచించారు, అదేంటి, కృష్ణానదికి వచ్చాము, తీర్థానికి వచ్చాము, కృష్ణానదిలో స్నానం చేయకుండా రాముణ్ణి పూజించడమా? రాముడు ఒప్పుకుంటాడా దాన్ని? లేదే అని ధైర్యంతో వెళ్ళారు. సరే, క్రిందటి రోజు అభిషేకం చేసిన తీర్థం ఉంటుంది, ఆ తీర్థ స్నానం చేయాలి. అక్కడికి వెళ్ళి ఆ తీర్థాన్ని కూడా తీసుకుని వెళ్ళారు. శిష్యులందరూ గాభరా పడిపోయారు, భయపడిపోయారు. ఇదేంటి ఇంత ధైర్యంగా వెళుతూ ఉన్నారే, ఎంత చెప్పినా వినడం లేదే, ఏంటి ఈ ధైర్యం, మొండి ధైర్యం, ఎందుకు ఇలా చేయాలి అని లోపల అనుకుంటూ ఉన్నారు. అయినా గురువులు వెళ్ళారు కదా, మనం కూడా వెళ్ళాలి, తప్పకుండా వెళుతూ ఉన్నారు. వెళ్ళారు. తీరంలోనే మొసళ్ళున్నాయి. భయపడిపోయారు అందరూ, వెనుకంజ వేశారు. సత్యప్రియ తీర్థులు మాత్రం వెనుకంజ వేయలేదు, ముందడుగు వేశారు. ముందడుగు వేసి అక్కడున్న తీర్థం ఏం తెచ్చారో ఆ తీర్థాన్ని మొట్టమొదట ఆ నదిలో వేశారు. నదిలో తీర్థాన్ని వేసిన క్షణంలోనే అక్కడున్న దుష్ట ప్రాణులన్నీ కూడా మటుమాయమైపోయాయి. వేదవ్యాసదేవుల వారికి అభిషేకం చేసిన తీర్థం అది. అలాంటి తీర్థ స్పర్శ కలగగానే ప్రాణులన్నీ కూడా భయపడి వెళ్ళిపోయాయి. సంతోషం అనిపించింది చుట్టూ ఉన్న వారికి అందరికీ, ఆశ్చర్యం అనిపించింది. అయినా కూడా లోపలికి వెళ్ళడానికి భయం. అంతవరకు భయపడిన వారు ఆ క్షణంలో ఎలా వారి భయం దూరమవుతుంది? సత్యప్రియ తీర్థుల వారు ప్రవేశించారు. అవగాహన స్నానం చేశారు. ఒక్కొక్కరు లోపలికి వచ్చారు. మహానుభావులు సత్యప్రియ తీర్థులుండగా మాకేంటి భయం అనుకున్నారు. అందరూ చుట్టుముట్టు చేరారు. చాలా సుఖంగా అవగాహన స్నానం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆ ప్రదేశంలో మొసళ్ళ బాధనే లేకుండా పోయింది. అలాంటి గాథను మనం వింటాం. అలా అర్జునుడు కూడా
ఆ మొట్టమొదట సుభద్రా తీర్థములో స్నానం చేయడానికి సమాయత్తమయ్యాడు. సుభద్ర అనే ఋషి నిర్మించిన తీర్థం అది కనుక సుభద్రా తీర్థమని ప్రసిద్ధమయ్యింది. అలా స్నానం చేయడానికి వెళ్ళాడు. మొసలి లాక్కొని వెళ్ళడానికి సిద్ధమైంది. గ్రాహ అని అంటారు, గ్రహించి లోపలికి లాగేస్తుంది కాబట్టి దాన్ని గ్రాహ అని అంటారు. అలాంటి గ్రాహం, అలాంటి మొసలి కాలు పట్టుకొని లోపలికి లాగుతూ ఉంది. అయినా కూడా అర్జునుడు మహాబలవంతుడు, తన బలాన్ని ఉపయోగించి అర్జునుడు ఈడ్చుకొని వచ్చాడు తీరానికి ఈడ్చుకొని వచ్చి ఆ మొసలిని వేశాడు. వేయగా అదో ఆడదానిగా మారిపోయింది మొసలి. వింతైన రూపం, అత్యంత అద్భుతమైన అందం. ఎవరూ అలాంటి అందాన్ని చూడలేదు. అలాంటి అందగత్తెగా తను మారిపోయింది. ఆశ్చర్యమైంది అర్జునునికి. ఏంటిది? ఎవరు నువ్వు? ఉత్కృష్టరేవ గాహస్తు స్వర్జునేన యశస్విన బభూవ నారీ కళ్యాణి సర్వాభరణ భూషిత. అప్పటికప్పుడే సర్వాభరణ భూషితురాలై తని ఒక నారిగా తయారయ్యింది. అద్భుతమైన ఆ విషయాన్ని చూసి పరమప్రీతుడై అర్జునుడు చెబుతూ ఉన్నాడు, కుతో వాసి జలేచరి, ఏంటి ఇలా జలచరిగా ఎందుకు మారావు? కిమర్థంచ మహత్పాపమిదం కృతవతి పురా. చూడండి, ఒక మనిషి మానవ జన్మాన్ని పొందిన నువ్వు ఇలాంటి మొసలి జన్మను ఎందుకని ఎత్తావు? మనిషిగా ఉన్న నీవు ప్రాణిగా పుట్టాలంటే ఏదో ఒక పాపాన్ని చేసి ఉంటావు కదా. ఈ యోనికి తగిన పాపమే అయి ఉంటుంది. అది ఏ పాపం చేయడం వలన ఈ యోని నీకొచ్చింది దాన్ని చెప్పమన్నాడు, విడమర్చి చెప్పమన్నాడు అర్జునుడు. అప్పుడు తను చెప్పింది, దేవారణ్య విహారిణి, నేను దేవతల అరణ్యంలో విహారం చేసే ఒక అప్సరా స్త్రీని నేను. నా పేరు వర్గా. చాలా మంచి మంచి పేర్లున్నాయి ఇక్కడ, వ్రాసి పెట్టుకోండి. వర్గా అని నా పేరు. నా చెలికత్తెలున్నారు, నా స్నేహితురాళ్ళు ఉన్నారు 5. ఆ 5 చెలికత్తెలు, 5 స్నేహితులు, నా స్నేహితురాళ్ళు నాకు సౌరభేయి, సమీచి, చాలా మంచి పేరు, సౌరభేయి, సమీచి. అలాగే సౌరభేయి, సమీచి, బుద్బుద, లత, నా పేరు వర్గ. మేము 5 ఎల్లప్పుడూ ఒకే చోట ఉండేవాళ్ళం. 5 స్నేహితురాళ్ళం మేమందరము కూడా అలా విహారం చేస్తూ ఓ రోజు ఓ ముని దగ్గరికి వెళ్ళాం. ముని కనిపించాడు. అద్భుతమైన కాంతి, అద్భుతమైన రూపం. ఆ రూపాన్ని చూసి ఆ మునిని ఆట పట్టించాలని అనుకున్నాం. చూడండి, అలాంటి భావనలు మనిషికి రాకూడదు. అయినా కూడా ఆ అప్సరా స్త్రీల కనిపించింది. తన అందాన్ని చూసి, ఆ ముని యొక్క అందాన్ని చూసి ఎలాగైనా ఆ మునిని ఆట పట్టించాలని 5 అనుకున్నారు. 5 అనుకుని తన ఆట పట్టించడాన్ని ప్రారంభించారు. పాట పాడుతూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, నర్తనం చేస్తూ ఉన్నారు. మేం కావాలి అనే భావన ఆ మునిలో కలగంపజేయాలి, ఆ మునికి కలగాలి. అలా తమ హావభావాలను, వయ్యారాన్ని చూపుతూ వారందరూ కూడా పాట పాడుతూ నర్తన చేస్తూ ఉన్నారు. నాకంపత మహాతేజా స్థితస్తపసి నిర్మలే. ఇది మహాభారతం అండి. తా ఋషి నిర్మలమైన తపస్సును చేస్తూ ఉన్నాడు, నిర్మలమైన మనసుతో తపస్సును చేస్తూ ఉన్నాడు. కేవలం భగవంతుని గురించి తను తపించి తపస్సు చేస్తూ ఉన్నాడు. దేవుడు నాకు దొరకాలి, భగవంతుని జ్ఞానం అభివృద్ధమవ్వాలి అనే సద్బుద్ధితో, నిర్మలమైన అంతఃకరణంతో తను తపస్సు చేస్తూ ఉన్నాడు. నా మనసును భ్రష్టు పట్టించాలని, నా మనసును మలినం చేయాలని వీరందరూ కూడా ఇక్కడ నా చుట్టూ చేరారు కదా. నన్ను లాగాలని, నన్ను గ్రహించాలని, నా మనసును గ్రహించాలని వీరందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. కనుక గ్రహభూతాజలేయూయం చరిష్యత శతం సమహ, 100 సంవత్సరాల వరకు. ఎందుకని శత అని మహాభారతం చెప్పింది. నేను కూడా 100 అనకుండా శత అని ఎందుకు పలుకుతూ ఉన్నానో మీకు అర్థమవుతుంది ఇప్పుడే. 100 సంవత్సరాల వరకు మీరు ఈ తీర్థాలలో మొసళ్ళుగా జన్మించాలి అని శాపమిచ్చాడు. శాపమిచ్చిన తరువాత తేరుకున్నారు. ఇదేంటి, తప్పు చేశాం కదా. తనంతట తను జపం చేసుకుంటూ ఉన్నాడు, తపం చేసుకుంటూ ఉన్నాడు. అది కొంగ జపం కాదది, అది నిర్మలమైన జపం. అది అలాంటి జపాన్ని తను చేస్తూ ఉండగా మేమే వెళ్ళి తన మనసును మలినం చేయాలని మేము తప్పు చేశాం కదా. ఎవరి మనసును కూడా మలినం చేయకూడదు, పరిశుద్ధమైన వస్తువును మలినం చేయాలని ఎవరూ కూడా అనుకోకూడదు. చాలా చిత్రమైన సందేశాలు ఇవన్నీ కూడా.
పరిశుద్ధమైన ప్రాంతం ఉంటుంది, ప్రదేశం ఉంటుంది, దాన్ని మలినం చేయకూడదు. నది పరిశుద్ధంగా ప్రవహిస్తూ ఉంటుంది, మలినం చేయకూడదు. పరిశుద్ధమైన వస్తువులుంటాయి, మలినం చేయకూడదు. అలాగే మనసు పరిశుద్ధంగా ఉంటుంది, మనసును మలినం చేసే సాహసం చేయకూడదు. అందులోనూ నిర్మలమైన మనసును మలినం చేసే ప్రయత్నం, దానివల్ల ఎంత అనర్థమో మహాభారతంలోని ఈ గాథ మనకు తెలుపుతుంది, మనకు నేర్పిస్తుంది. ఎవరికి లోభం కలిగేలా, ఒక వస్తువు గురించి లోభం కలిగేలా మన ప్రవర్తనలు ఉండకూడదు. చాలా చిత్రమైన వ్యాపారాలు ఇవన్నీ కూడా. కానీ మేం వెళ్ళి తన మనసును మలినపరచడానికి మేము సాహసం చేశాం కాబట్టి తనిచ్చిన శాపం యోగ్యమైనదే, తగినదే, అయినా కూడా శాప విమోచనం కలగాలి. ఎన్ని సంవత్సరాలని ఆ మొసలి రూపంలో ఉండగలం? సాధన లేకుండా, భగవంతుని గానం లేకుండా, భగవంతుని ఉద్దేశించి నర్తించకుండా, భగవంతుణ్ణి సేవించకుండా, తను విధించిన కర్మలను చేయకుండా మొసలిగా ఎన్ని సంవత్సరాలని ఉండగలం? భగవంతుణ్ణి విడిచి ఉండగలమా? చూడండి, ఆ అప్సరా స్త్రీలకు కూడా భగవంతుడు కావాలి. ఏ పని చేసినా భగవంతుని గురించి వారు చేస్తూ ఉన్నారు. మొసలిగా మారిన తరువాత సాధన చేయడం కుదురుతుందా? కుదరదే. ఆ బాధ వారికి. మొసళ్ళయ్యామనే బాధ కాదు, మొసళ్ళైన తరువాత భగవంతుని గురించి కర్మలను చేయడం సాధ్యం కాదు కదా అనే బాధ వారికి. కనుక ఋషిని ప్రార్థించారు. ఋషి కనిపెట్టాడు వారి భావన ఏంటి, వారి మనసేంటి కనిపెట్టాడు ఆ ఋషి. అయ్యో, ఊరికే శాపమిచ్చానే, భగవంతుని గురించి ఇంత తహతహ వారికి ఉంది కదా, సరే శాప విమోచనం ఇవ్వాలని అనుకున్నాడు. కానీ సత్యవాక్తను చూడండి, సత్యవచనానికి మహాభారతం ఎంత అగ్రపీఠాన్ని ఇచ్చిందో చూడండి. అమ్మల్లారా, నేను ఏ రోజు అబద్ధం మాటలాడలేదు కనుక నా మాట అబద్ధం కాదు, దానికి తగిన విధంగా మీ ప్రారంధం ఉండనే ఉంది. కనుక 100 సంవత్సరాలు మీరు మొసలిగా ఉంటారు. కానీ నా శాప విమోచనం ఏంటంటే చాలా అత్యద్భుతమైన విషయం ఇది. మహాస్వామీజీ వారు రామాయణం గురించి ఓసారి ప్రవచనం చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని చాలా విస్తారంగా బోధించారు. శత సహస్ర అనే పదానికి శత అంటే 100 అని మాత్రమే అర్థం కాదు, సహస్ర అంటే 1000 అని మాత్రమే అర్థం కాదు. శత అనే పదం, సహస్ర అనే పదం అసంఖ్యమైన సంఖ్యను తెలిపే పదం ఇది. 1,00,000 అని కూడా అవ్వచ్చు శత పదానికి, 1000 అని కూడా అర్థం ఉండొచ్చు, కోటి అని కూడా అర్థం అవ్వచ్చు, అమితమైనది అని కూడా అర్థం కావచ్చు. కనుక తను చెప్పాడు, శతం శతసహస్రంతు సర్వమక్షయ్యవాచకం. శతం అనే పదం, సహస్ర అనే పదాలు ఇవేవైతే ఉన్నాయో ఇవి అక్షయ్యమైన సంఖ్యను తెలియజేస్తాయట. కానీ మీ దృష్టిలో శత అనే పదానికి 100 అని మాత్రమే అర్థం. కనుక 100 సంవత్సరాల వరకు మాత్రం మీరు ఆ కొలనుల్లో, ఆ తీర్థాలలో మొసలిగా మీరు పుడతారు, ఇది తథ్యం అని ఋషి పలికాడు. అనృతం నోక్తపూర్వం మే హసతాపి కదాచన. ఆ ఋషి యొక్క గొప్పతనాన్ని గమనించండి. అంటే ఆటపాటల్లో కూడా అబద్ధం చెప్పి నేను ఎరగను అని అంటూ ఉన్నారు. అపహాస్యానికి కూడా అబద్ధమాడిన వాడిని కాదు నేనంటూ ఉన్నారు. ఎంత అద్భుతమైన తన వ్రతమో చూడండి, వారు చేసే వ్రతం ఎంత గొప్పవో చూడండి. ఎన్నోసార్లు ఈ సత్యవ్రతం గురించి మనం వింటూనే ఉన్నాం. నవ్వుతూ కూడా నేను అబద్ధం పలకలేదు. అలాంటి నా మాట అబద్ధం అవుతుందా? కాదు. కనుక 100 సంవత్సరాల వరకు మీరుంటారు. మీరెక్కడ ఉన్నారో ఆ తీర్థాలు నారీ తీర్థాలు అని ప్రసిద్ధమవుతాయి అని మమ్మల్ని శపించాడు. శాప విమోచనం కూడా సూచించాడు. తరువాత తతోభివాద్యతం విప్రం కృత్వాచాపి ప్రదక్షిణం. మహానుభావుడుతను, వైష్ణవుడుతను కనుక తనకు నమస్కారం చేసి ప్రదక్షిణలను చేసి ప్రార్థించి మళ్ళీ వెళ్ళాం. తప్పు చేశాం కదా, తనను ఆట పట్టించాం కదా, కనుక తప్పును తెలుసుకొని బ్రాహ్మణునికి నమస్కరించి ప్రదక్షిణలను చేసి అక్కడి నుంచి మేమందరం వెళ్ళిపోయాం. ఎలా, ఎక్కడికి వెళ్ళడం, ఏం చేయడం, ఎవరు మమ్మల్ని ఉద్ధరించేది అని అనుకుంటూ ఉండగా నారదుడు తారసపడ్డాడు. చూడండి, నారదుల వారు ఎందరిని ఉద్ధరించారో వ్రాసుకోండి ఒక చోట. నాకు ఈ సందర్భంలో వ్రాసుకోవడం కుదరడం లేదు, మీరు వ్రాసుకోండి. నారదుని వల్ల ఉద్ధారాన్ని పొందిన వారెంతమంది? ఈ 5గురు ఉన్నారు అందులో. ధ్రువ, ప్రహ్లాద మొదలైన వారు సరే, యుధిష్ఠిర, ధర్మరాజ, వసుదేవ భాగవతంలో చెప్పబడింది. ఇలా నారదుల వల్ల
ఉద్ధారాన్ని పొందిన వారి చరిత్ర, వారి గాథలు మనం తెలుసుకుంటే నారదులు ఎంత గొప్పవారో మనకు అర్థమవుతుంది. ఎందరినీ ఉద్ధరించారు నారదుల వారు, ఎంత కరుణ వారిది. నారదులు తారసపడ్డారు, నమస్కారం చేసి ప్రార్థించారు. నారదులు అన్నారు, వెళ్ళండి, నారీ తీర్థాలకు వెళ్ళండి, మీరు అక్కడ 100 సంవత్సరాల వరకు ఉంటారు. అర్జునుడు త్రిలోకాధిపతి. మీ అప్సరా స్త్రీలందరూ ఏ త్రిలోకాధిపతిని, ఇంద్రుణ్ణి ఆరాధిస్తారో, ఇంద్రాంతర్యామి అయిన భగవంతుణ్ణి ఆరాధిస్తారో, అలాంటి ఇంద్రుడే అర్జునుడుగా పుట్టాడు. ఆ అర్జునుడు వచ్చి మిమ్మల్ని సంరక్షిస్తాడు, శాప విమోచనం తన వల్ల మీకు కలుగుతుంది అని నారదులు చెప్పగా చాలా సంతోషంతో మొసళ్ళుగా మారి వారందరూ కూడా ఆ కొలనుల్లో ఉన్నారు, తీర్థాలలో ఉన్నారు. కాబట్టి అక్కడ స్నానం చేయడానికి వచ్చిన వారిని అందరినీ లాగుకుని వెళుతూ ఉన్నారు. కానీ అర్జునుడు వెళ్ళగా ఇలా జరిగింది. తను ప్రార్థించింది, స్వామి దేవేంద్ర, అర్జున, నన్ను మాత్రమే ఉద్ధరించడమా? నా స్నేహితురాళ్ళు ఉన్నారు, వారిని కూడా అలాగే ఉద్ధరించాలని చెప్పగా 5 తీర్థాలలో క్రమంగా స్నానం చేశారు. క్రమంగా ఆ మొసళ్ళు పట్టుకున్నాయి, తీరానికి ఈడ్చుకొచ్చాడు. శాప విమోచనం జరిగింది. ఐదుగురికి కూడా ఇలా శాప విమోచనం కలిగిన తరువాత చాలా సంతోషం కలిగింది. అవగాహ్యచ సర్వా మోక్షయామాస వీర్యవాన్. ఇలా వారికి శాప విమోచనం కలిగి వారు వెళ్ళిన తరువాత మళ్ళీ చిత్రాంగదను చూడాలనే కోరిక అర్జునునికి కలిగింది. ఎంత ప్రేమో చూడండి చిత్రాంగద పైన. వివాహం చేసుకున్నాడు, 3 నెలల వరకు ఉన్నాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు చిత్రాంగదను చూడడానికి. అప్పటికే ఆ చిత్రాంగదకు ఓ కొడుకు కూడా పుట్టాడు. తన పేరు బభ్రువాహన అని మీరు వినే ఉంటారు. బభ్రువాహనను గురించి అత్యద్భుతమైన పరాక్రమము తనది. అశ్వమేధయాగం చేస్తూ ఉన్నప్పుడు బభ్రువాహనుడు అర్జునునితో యుద్ధం చేశాడు. మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఆ గాథను మీరు విన్నారు. మళ్ళీ ఆ గాథను నెమరు వేసుకోవచ్చు. ఆ గాథను విని ఎవరైనా పెట్టండి, మొన్న పెట్టారు, చాలా సంతోషం కలిగింది. ద్రౌపదీ విషయం మహాభారతంలో ఉన్నదాన్ని వెతికి ఆ గ్రూపులో పెట్టారు, చాలా సంతోషమైంది. అలాగే ఈ బభ్రువాహనుని గాథ అక్కడ చెప్పాను, ఆ గాథను కూడా పెట్టవచ్చు. ఆ కథను వినడానికి అందరికీ అనుకూలమవుతుంది. అలా బభ్రువాహన అనే కొడుకు పుట్టిన తరువాత తను వెళ్ళాడు. కన్యాశుల్కం ఇవ్వాలి కదండి. ఆ బభ్రువాహనుని తీసుకుని చిత్రవాహన రాజు దగ్గరికి వెళ్ళి, స్వామి ఇగో మీరన్నారే పుత్రికాపుత్ర ధర్మంతో మళ్ళీ కొడుకుని సమర్పించుకోవాలని నా కొడుకును సమర్పించుకుంటూ ఉన్నాను అని చెప్పి రాజసూయ యాగం చేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ పిలుస్తాను, మావయ్య కూడా రావాలి, వస్తారు, మావయ్యతో కూడుకుని మీరందరూ కూడా రావాలి. చిత్రాంగద, బభ్రువాహన మీరు రావాలి. అక్కడ కుంతి, యుధిష్ఠిర, భీమ, నకుల, సహదేవ వారినందరినీ కూడా మీరు సందర్శించుకోవాలి. నా బాంధవులు ఎలాంటి వారు, వారిని మీరు చూడాలి, వారి ప్రేమను మీరు అనుభవించాలి అని వారికి చెప్పి తను వెళుతూ ఉన్నాడు. బభ్రువాహన నామ్నాతు మమ ప్రాణో బహిశ్చర. బభ్రువాహన అంటే ఎవరు? నా బహిశ్చర ప్రాణం, బయట ఉన్న నా ప్రాణం బభ్రువాహనుడు. కనుక తనను నువ్వు భరస్వ పుత్రంపై పురుషం వంశవర్ధనం వంశోద్ధారకుడు తను, ఆ కొడుకును పెంచుతూ తనలో నన్ను చూసుకుంటూ నువ్వు ఉండాలి అని తనను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ గోకర్ణ ప్రదేశానికి వచ్చాడు, గోకర్ణ క్షేత్రానికి వచ్చాడు. గోకర్ణ క్షేత్రం యొక్క వర్ణనను ఒక శ్లోకంలో మహాభారతం చెబుతుంది. ఎంతటి అద్భుతమైన క్షేత్రమో ఈ వర్ణన వల్ల మనకు అవగతమవుతుంది. వెళ్ళలేనివారు వెళ్ళండి, గోకర్ణానికి వెళ్ళండి. ఆ క్షేత్రంలోకి వెళ్ళి ఆ క్షేత్రంలోని భగవద్రూపాలను సందర్శించుకుని రండి, సముద్ర స్నానం చేసి రండి. ఆద్యం పశుపతే స్థానం దర్శనాదేవ ముక్తిదం ఎత్ర పాపోపి మనుజ ప్రాప్నోత్యభయదం పదం. అద్భుతమైన మహిమను మహాభారతం చెబుతుంది గోకర్ణ క్షేత్రం యొక్క మహిమను. ఆ గోకర్ణ అనేది పశుపతే ఆద్యం స్థానం, రుద్రదేవుల వారి మొట్టమొదటి స్థానమట అది. ఆద్యం స్వయం వ్యక్తమిదం విమానం రంగసౌజ్ఞకం. వైష్ణవ క్షేత్రాలలో శ్రీరంగ క్షేత్రం ఆద్యక్షేత్రమని ఎలా ప్రసిద్ధమయ్యిందో అలా శివక్షేత్రాలలో ఆ గోకర్ణ క్షేత్రం ఆద్యక్షేత్రమని ప్రసిద్ధమయ్యింది. ఆ క్షేత్రాన్ని చూడటం వల్ల మనిషి పాపం నుండి విముక్తుడవుతాడట. ఎంతటి పాపం చేసినా కూడా ఆ క్షేత్ర సందర్శనం వల్ల పాప నిర్ముక్తి కలుగుతుంది. రుద్రదేవుల వారి దర్శనం వల్ల, సముద్ర స్నానం చేయడం వల్ల అభయప్రదమైన పదవిని తను పొందగలుగుతాడు. అలాంటి అత్యద్భుతమైన క్షేత్రానికి వెళ్ళి రుద్రదేవుల వారి దర్శనం చేసుకుని అలా పశ్చిమ సముద్రంలో తను అక్కడున్న తీర్థక్షేత్రాలను సంచారం చేస్తూ ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. ప్రభాస క్షేత్రానికి వెళ్ళగా
అక్కడ చింతయామాస రాత్రవుతూ గదేన కథితంపుర. అక్కడ సంచరిస్తూ ఉండగా గద అనే యాదవుడు, ఎవరు తను? కృష్ణుని తమ్ముడు, గదాగ్రజ అని కృష్ణుని అంటారు. ఆ గద అక్కడ అర్జునునికి ఓ దివ్యమైన గాథ చెప్పాడు. సుభద్రాయాశ్చ మాధుర్య రూప సంపద్గుణానిచ. సుభద్ర ఎలా ఉంటుంది, తన రూపం ఎలాంటిది, తన గుణగణాలు ఎలాంటివి, ఆ సుభద్రను గురించి అర్జునునికి చెప్పాడు. అవన్నీ గుర్తుకొచ్చాయి. అరే, గద చెప్పాడు కదా సుభద్రాదేవి గురించి, ఆ సుభద్రను నేను వివాహం చేసుకోవాలి. కృష్ణుని చెల్లెలు తను, ఆ కృష్ణుని చెల్లెల్ని నేను ఎలా వివాహం చేసుకోను, వివాహం చేసుకోవడానికి ఏ రూపాన్ని నేను ధరించాలి, పరివ్రాజక రూపాన్ని అంటే సన్యాసిగా నేను మారి, త్రిదండి సన్యాసిగా నేను మారి అక్కడికి వెళ్ళి ఆ సుభద్రాదేవిని నేను తీసుకుని వెళ్ళాలి అని లోపల తను ఆలోచిస్తూ ఉన్నాడట. అలా ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో ద్వారకలో కృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవితో ఉన్నాడట. సత్యభామాదేవితో ఉండగా నవ్వడం ప్రారంభించాడు కృష్ణుడు. సత్యభామాదేవికి ఆశ్చర్యం కలిగింది. యద్యపి లక్ష్మీదేవి, ఆశ్చర్యం కలగని అవసరం తనకు లేదు. అయినా కూడా ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అంది, ఏంటి నాథ నవ్వుతూ ఉన్నావు, ఏం జరిగింది, ఎవరేం చేశారు, నన్ను చూస్తూ నవ్వుతూ ఉన్నావా, నవ్వేలా నేనున్నానా అని పరిహాసంగా తను ప్రశ్నించింది. ప్రశ్నించగా కృష్ణుడు అన్నాడు, లేదు లేదు, ప్రభాసంలో అర్జునుడు వచ్చాడు, తను త్రిదండీ వేషాన్ని ధరించుకుని ద్వారకకొచ్చి సుభద్రాదేవిని అపహరించడానికని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఎలా అపహరించడం తనకు తోచడం లేదు. కాస్త నేను ఉపాయం చెప్పి రాను అని అన్నాడు. సరే అని ఆ సత్యభామ చెప్పగా, భ్రాతరం తవ పశ్యేతి సత్యభామాం వెదర్శేత్, కాస్త నేను వచ్చేంత వరకు నీ తమ్మునితో నువ్వు ఉండమని చెప్పి అక్కడి నుంచి కృష్ణుడు వెళ్ళిపోయాడు. కృష్ణుడు వెళ్ళిపోగా నేరుగా అర్జునుని దగ్గరికి వెళ్ళాడు. తత ఉత్థాన శయనాత్ ప్రస్థితో మధుసూదన, మధుసూదనుడు అక్కడికి వెళ్ళాడు. అర్జునునితో మాట్లాడాడు. ఎలా సుభద్రాదేవిని అపహరించాలి చెప్పాడు. యతిరూపధరం పార్థం విసృజ్య సహసాహరి రథేన కాంచనాంగేన ద్వారకాం అభిజగ్మివాన్. సుభద్రాదేవిని ఎలా అపహారం చేసుకోవాలనే విషయాన్ని అర్జునునికి చెప్పి తను మళ్ళీ రథంలో కూర్చుని అర్జునుని కన్నా ముందే వేగంగా ద్వారకకు తను వచ్చాడు. క్షణార్ధమపి వార్ష్ణేయ గోవింద విరహ క్షమాహ. ఇటు కృష్ణుడు వెళ్ళగా యాదవులందరికీ కూడా చాలా ఏదో అసమాధానం కలుగుతోంది. కృష్ణుడు లేదే, కృష్ణుడు ఒక్క క్షణం కూడా కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఉండలేకపోయారు యాదవులందరూ కూడా, వార్ష్ణేయులందరూ కూడా. అంతటి ప్రేమ కృష్ణుడు అంటే ద్వారకా వాసులకందరికీ కూడా. కృష్ణుడు లేదే, ఎలా ఉండడం, కృష్ణుడు వస్తూ ఉన్నాడనే వార్త తెలియగా ద్వారకనంతా అలంకరించారట ఆ కృష్ణుణ్ణి స్వాగతించడం కోసం. మహాభారతం చెబుతుంది, క్షణార్ధమపి వార్ష్ణేయా గోవింద విరహ క్షమా. ఆ భగవంతుని విరహాన్ని క్షణం కాదు క్షణార్ధం కూడా సహించలేని వారట. అంతగా భగవంతుడు కావాలి కావాలి కావాలి, అంతగా భగవంతుని పిపాస, భగవంతుని సహవాసం ఎల్లప్పుడూ ఉండాలనే కోరిక వారికి. కనుక ఒక్క క్షణార్ధ కాలం కూడా కృష్ణుణ్ణి విడిచి ఉండలేని వారు వారందరూ కూడా. ఎప్పుడైతే కృష్ణుడు వస్తూ ఉన్నాడని వారు అనుకున్నారో కృష్ణ స్వభవనం ప్రాప్య ఆ ద్వారకనంతా అలంకరించారు. కృష్ణునికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. కృష్ణుడు మళ్ళీ తన భవనానికి వచ్చాడు. రమణీయమైన తన భవనాన్ని ప్రవేశించాడు. ప్రభాసాదాగతం దేవ్య సర్వాః కృష్ణమపూజరన్. మళ్ళీ ఆ కృష్ణుని భార్యలందరూ కూడా, ప్రభాసం నుండి కృష్ణుడు వచ్చాడు, ఆ విషయాన్ని తెలుసుకుని కృష్ణుని భార్యలందరూ వచ్చి తమ భర్త కృష్ణుణ్ణి అందరూ ఆరాధించారు, సేవించుకున్నారనే విషయాన్ని మహాభారతం చెబుతుంది. ఇక్కడికి అర్జున వనవాస పర్వం సమాప్తమవుతుంది. ఆ తరువాత సుభద్రహరణ పర్వం ప్రారంభమవుతుంది. వైశంపాయన ఉవాచ తతః కతిపయాహస్య తస్మిన్ రైవతకే గిరౌ వృష్ణ్యంధకానామభవత ఉత్సవో నృపసత్తమ. తర్వాత కొన్ని రోజులకు రైవత పర్వతంలో వృష్ణి, అంధక మరియు యాదవులు వీరందరూ కూడా ఒక మహోత్సవాన్ని తలపెడుతూ ఉన్నారనే విషయాన్ని మహాభారతం చెబుతుంది. ఆ విషయాన్ని మళ్ళీ క్రమంగా విందామని చెబుతూ ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి అర్జున వనవాస పర్వణి 38-200తమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరెస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం
హరి ఓం అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.